వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ముఫాసా ద లయన్ కింగ్ మూవీ రివ్యూ చూద్దాం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ టు సీ ద కంటిన్యూస్ తెలుగు మూవీ రివ్యూస్ వెబ్ సిరీస్. ఇప్పుడు వచ్చేసి ముఫాసా మూవీ యానిమేషన్ మూవీ వచ్చేద్దాం. ముఫాసా లయన్ కింగ్ మూవీ ఏంటంటే 3D మూవీ యానిమేషన్ కాదు, రియలిస్టిక్గా ఉంటుంది. లేకపోతే దీంట్లో తెలుగు వాయిస్ బాగుంటుంది. మహేష్ బాబు వాయిస్ ఇచ్చారు ముఫాసా క్యారెక్టర్కి. స్టార్టింగ్లో బ్రహ్మానందం మాలి వాళ్ళ వాయిస్ కూడా వచ్చింది. కామెడీ బాగుంటుంది, వాయిస్ బాగుంటుంది. అయితే ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్ అయితే బాగున్నాయి, స్క్రీన్ ప్లే కూడా బాగుంటుంది. అయితే ఇప్పుడు స్టోరీ విషయానికి వచ్చే వరకు ముఫాసా ఏంటంటే చిన్నప్పుడు తన పేరెంట్స్ వచ్చి తను తప్పిపోతాడు. చిన్నప్పుడు ఒక అల వస్తుంది, తుఫాన్లా వస్తుంది. ఆ వాగులో అది రివర్లో పడి అలలు అతను తప్పిపోతాడు. తప్పిపోయి వేరే వాళ్ళకి దొరుకుతాడు. అతనితో పాటు తన ఫ్రెండ్ కాకా అని ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళు వచ్చేసి ముఫాసాని పెంచుతారు. అయితే ఇలా స్టోరీ నడుస్తుంటుంది. అయితే వాళ్ళకి ఇక పక్కన తెల్ల సింహాలు ఉంటాయి, వాళ్ళ నుంచి వీళ్ళకి ఆపద ఉంటుంది. అయితే వాళ్ళు వచ్చేసి వీళ్ళ రాజ్యాన్ని అటాక్ చేయడం అలా ఉంటుంది. అటాక్ చేస్తే ఇంకా ఈ ముఫాసా ప్లస్ వాళ్ళ కాకా ఇద్దరు కలిసి వీళ్ళు వచ్చేసి పారిపోతారు అక్కడ నుంచి. వాళ్ళు వెళ్ళమని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అంటారు. వీళ్ళు ఇంకా వారిపోయి వేరే ప్లేస్కి వెళ్తారు. అక్కడ వాళ్ళతో పాటు అన్ని జంతువులు ఉంటాయి కదా, వాళ్ళతో పాటు ఇంకా కింగ్ లాగా మెయింటైన్ చేస్తుంటారు, సపరేట్గా ఉంటాడు. క్లైమాక్స్లో బాగుంటుంది. క్లైమాక్స్ స్టోరీ ఏంటంటే ఇంకా తెల్లసింహాలు వచ్చేసి వీళ్ళని అటాక్ చేయడానికి వస్తాయి. అప్పుడు ఇంకా ఈ ముఫాసా వచ్చేసి ఇంకా ఉన్న జంతువులు అన్ని ఏనుగులు, జిరాఫీలు అన్నిటినీ ఒక మీటింగ్ పెడుతుంది. వచ్చి అటాక్ చేస్తే అంత ధైర్యంగా ఉండాలి, మనం తిరిగి అటాక్ చేయాలి. అది రాజ్యం ఆక్రమిస్తే మళ్ళీ అన్యాయం అయిపోతారని చెప్తే వాళ్ళందరినీ ఐక్యం చేస్తారు, అన్ని జంతువులు కలిసి ఆ తెల్లసింహాన్ని ఎట్లా చంపాయి ఏంటి అదంతా మీరు మూవీలో చూడండి. మొత్తానికి మూవీ అయితే బాగుంటుంది, ఎంటర్టైన్గా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ బాగానే ఉంటాయి, లైన్ మాటలు డబ్బింగ్ ఎఫెక్ట్ కూడా బాగానే ఉంటుంది. ఈ మూవీకి 1 రేటింగ్స్ వచ్చేసి 4/5 ఇవ్వచ్చు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.